రీసెంట్గా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగిని కలిశారు. ఒక ప్రోగ్రెసివ్ ఇంటెంట్తో కలిశారు, మీట్ అయ్యారు. లాస్ట్ 4 yearsలో ఒక పాజిటివ్ ఇంటెంట్తో మీట్ అయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే అది ఈ మీటింగ్ అనే చెప్పాలి. ఈ మీటింగ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఏదైతే కైలాస్ మాన్ఫ్లవర్ టూరిజం ఏదైతే ఆగిపోయిందో అది రీవ్యాంప్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు ఇద్దరు కంట్రీస్ కూడా. అండ్ అలాగే క్రాస్ కల్చరల్ ట్రేడ్ ఏదైతే ఆగిపోయిందో అది మళ్ళీ ఇనిషియేట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఈ మీట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు ఉన్న లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ డిస్ప్యూటెడ్ జోన్లో ఉందో చైనా ఇండియా రిలేషన్స్కి, దాన్ని ఏదో ఒకలాగా సెటిల్ చేయాలని చెప్పి ఒక పాజిటివ్ ఇంటెంట్తో ముందుకు వెళ్ళడం చాలా హర్షణీయమని చెప్పాలి. అండ్ అలాగే మనకి ఫ్లైట్స్ యాక్సెస్ టు అండ్ ఫ్రో మోషన్ ఇంకా లేదు, రిస్ట్రిక్షన్లో ఉన్నాయి, అది ఇంకా సెటిల్ అవ్వలేదు. దాని గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నారు. అలాగే జర్నలిస్ట్ ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళడానికి, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి ఇంకా యాక్సెస్ రాలేదు. బట్ స్టిల్ ఈ మీటింగ్ అనేది కొత్త ఎనర్జీని ఇవ్వబోతుంది ఇండియన్ ఎకనామిక్ కండిషన్స్కి అండ్ గ్లోబల్ పవర్గా ముందుకు వెళ్ళడానికి ఇది చాలా అవసరం.